Audio Jungle. So, నేను వెరీ లాంగ్ బ్యాక్ ఐఎమ్ డెడ్ ఎగ్నెస్ట్ ఈ ఆడవాళ్ళ మీద లైంగికంగా జరిగేటువంటిది నేను చాలా ఎగ్నెస్ట్. అయితే నేనేం చేయగలుగుతున్నా? ఐఎమ్ ఇండివిజువల్. యాక్చువల్గా నేను చాలా ఇష్యూలో చూశాను. మా ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కోసం చెప్తున్నా, ఎవరెవరు ఎలా ఉంటారని. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కొంచెం పడితే తక్కువ, ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రభావ పెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి 2-3 వస్తే లాగి దవడమి కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకున్నాను. చాలా కాలం తర్వాత ఒక్కరోజు యూజువల్గా నేను చాలామంది లేడీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఆ స్టేటస్ మెయింటైన్ నా చేత కాదు. ఏమా మీరు ఎందుకు మీరు ఇలా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు, అడగరంటే మా క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది, ఇలాంటి భయపడ్డారు. నేనేం చేయలేక డబ్బు అయిపోయింది. ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు? సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసుకొట్టచ్చు, మీకు హక్కు ఉంది. చెప్పు తీసుకొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అది మీ హక్కు. అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవలు ఉంటే 90% మంచివాళ్ళే ఉన్నారు. ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది ఎదవలు చూడొచ్చు, కానీ అందరూ చూడరు. వీ రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను. అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనపడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం. మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండాలి ఏదో వాళ్ళు ఎవరో. అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.